In our life, we feel that if we get a second chance, it will be more blessed and it will be more happy for us. మనం ఎప్పుడు మన జీవితంలో రెండవ అవకాశం వస్తే గనక మనం ఆశీర్వదింపబడతాం, ఇంకెక్కువ సంతోషిస్తాము కదా అని ఎదురు చూస్తాం దాని విషయం. Everybody want a second chance, or we want to be correct many things in our life. So we look for the second chance, one chance in my life. If I get, I can change everything. అనేక మంది కూడా మన జీవితంలో రెండవ అవకాశం నాకు వస్తే బాగుండు, దాని ద్వారా నేను అన్ని కూడా మరలా సరి చేసుకొని మంచిగా అవుతా కదా, కాబట్టి నాకు ఒక్క అవకాశం వస్తే బాగుండని ఎదురు చూస్తున్న వారు ఉంటారు. If you see whether God going to give us a second chance, can we get a second chance in Jesus? మనము యేసుక్రీస్తులో మనం రెండవ అవకాశము పొందుకోగలమా అని చూస్తే గనక, if I ask you the question, what will be your answer? ఈ యొక్క ప్రశ్న నేను అడిగితే మీ యొక్క జవాబు ఏమై ఉంటుందండి? Yes. అవును. Because God loves us a lot, so that's the reason He want to give a second chance. దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు కాబట్టి మనకు మరలా రెండవ అవకాశం ఇవ్వడానికి ఇష్టపడుతున్నారు ఆయన. If you take out the 2 Peter 3:9, మీరు 2 పేతురు 3వ అధ్యాయము 9వ వచనం మీరు చూస్తే గనక, 2 Peter 3rd chapter 9th verse. 2 పేతురు 3వ అధ్యాయము 9వ వచనం. The Lord is not really being slow about His promise, as some people think. No, He is being patient for your sake. He does not want anyone to be destroyed, but wants everyone to repent. ఇక్కడ చూస్తే కనుక కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభువు తన వాగ్దానమును గురించి ఆలస్యము చేయువాడు కాడు గాని, ఎవడును నశింపవలనని ఇచ్చకింపక అందరూ మారుమనస్సు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. Here our God is telling here that sometime God delays the things because the reason is He is slow to take the actions of someone's life, or to take the major decisions in their life, so that He has His look for everyone, that they should not destroy their life, so they can repent one day and come back to Him. ఈ చోట మనం చూస్తే గనక దేవుని గురించి ఏమైనా రాయబడి ఉన్నదంటే, ఆయన కొన్ని విషయంలో ఆలస్యము చేస్తున్నారు. ఎందుకంటే మన జీవితంలో ప్రాముఖ్యమైన కొన్ని తీర్మానములు నిర్ణయములు తీసుకునే విషయంలో దేవుడు ఆలస్యం చేసినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే మన జీవితం నశించిపోకూడదనే ఆయన దీర్ఘశాంతం వహిస్తున్నారు. In today's life also, when you and whatever the journey we have made till today, ఈ రోజు వరకు కూడా మన జీవిత ప్రయాణంలో ఏదైతే మనం చేసి ఉన్నామో, at this point when we turn back and when we see our entire life what we did it, but if we did some mistake in our life, we think that if I get a second chance, if I get a chance, then I can do better, I can prove myself, I can be the best in this world. ఒక్కసారి మనం ఈ సమయంలో మనం ఆగి వెనుక చూసి మన జీవితం గమనించి చూస్తే కనుక, అయ్యో నాకు ఇంకొక అవకాశం ఉంటే బాగుండు, నేను ఇంకా మంచిగా చేస్తున్నా, లేకపోతే నన్ను నేను నిరూపించుకుంటా, కాబట్టి దాని కొరకు ఒక అవకాశం ఉంటే బాగుండు అని అనుకుంటే, because everyone in life, they cannot go to the past, but they have the future, so they want to correct whatever the thing they did wrong in their life in the past. So if they get a second chance, it will be more blessed to in their life. మనం అనేక మంది కూడా మనం గతంలోకి వెళ్ళలేం కదండి, భవిష్యత్తులోకి మాత్రమే వెళ్ళగలం. కాబట్టి మనకు మరల ఒక అవకాశం వస్తే గతంలో చేసిన వాటిని సరి చేసుకోవచ్చు అని అనుకుంటాం. So we can see in the Bible some proof that God will give you a second chance. కాబట్టి బైబిల్లో మనం గమనిస్తే దేవుడు రెండవ మార అవకాశం ఇస్తున్నట్టుగా మనం చూడవచ్చు. God has always given a second chance to all those who repented. ఎవరైతే బైబిల్లో పశ్చాత్తాప పడి ఉన్నారో వారందరికీ కూడా దేవుడు రెండవసారి మరలా అవకాశం ఇచ్చిన వాడై ఉన్నారు. You can open Genesis chapter 32. మీరు ఆదికాండం 32వ అధ్యాయం తీయొచ్చు. 22 verse 22వ వచనము. ఆదికాండం 32:22. ఆ రాత్రి అతడు లేచి తన 2 భార్యలను, తన 2 దాసీలను, తన 11 మంది పిల్లలను తీసుకొని యబ్బోకు రేవు దాటిపోయెను. యాకోబు వారిని తీసుకొని ఆ ఏరు దాటించి తనకు కలిగినదంతయు పంపివేశెను. యాకోబు ఒక్కడు మిగిలిపోయెను. ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. తాను అతని గెలవకుండుట చూచి తొడగూటి మీద అతనిని కొట్టెను. అప్పుడతడు ఆయనతో పెనుగులాడుట వలన యాకోబు తోడ గూడు వసిలెను. ఆయన తెల్లవారుచున్నది గనక నన్ను పోనిమ్మనగా, అతడు నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనీయనెను.
ఆయన నీ పేరేమని అడుగగా అతడు యాకోబు అని చెప్పెను. అప్పుడు ఆయన, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదని చెప్పాను. Amen. ఆమేన్. See here, you know this small incident which has happened in the life of Jacob. ఇక్కడ చూస్తే యాకోబు జీవితంలో జరిగిన యొక్క సన్నివేశం మనందరికీ కూడా తెలుసు. We know when we listen to the name of Jacob, we feel that he is a deceiver. యాకోబు అనే పేరు విన్నప్పుడే మనకేమనిపిస్తుంది? అతడు మోసగాడు అని అనిపిస్తుంది కదా మనకు. But he want the blessing of the God because he got the blessing from his father by cheating him. But ultimately he want the blessing of the God. That's why he fought with the God. ఇక్కడ చూస్తే యాకోబు దేవుని యొక్క ఆశీర్వాదం కోరుతున్నాడండి. అంత ముందుకు గనక చూస్తే తన తండ్రిని మోసం చేసి ఆశీర్వాదం తీసుకున్నారు. కానీ ఇప్పుడైతే దేవుని నుండే నాకు ఆశీర్వాదం కావాలని ఎదురు చూస్తున్నారు. And when Jacob was fighting with God, with his angel, or if this is one man who came from the heaven, see, when he repented himself so much that he sent everyone off and he spent all the night alone, and he's repenting his life that whatever the mistakes he did in his life, he want to forgive all those things and he want to be blessed again. ఇక్కడ గమనిస్తే కనుక యాకోబు తన జీవితంలో ఒక్కడిగా మిగిలిపోయిన ఈ సమయంలో ఆ యొక్క దేవునితో పోరాడుతున్నాడు. దేవుడితోనూ నరుడుగాను వచ్చినప్పుడు ఆ విధంగా పోరాడుతున్నప్పుడు తన జీవితంలో అది వరకు చేసిన అన్నిటి విషయంలో కూడా పశ్చాత్తాపపడి వాటన్నిటి విడిచిపెడుతున్నాడు. When Jacob was fighting with God, ultimately he was not living God. Ultimately God blessed him. ఇక్కడ చూస్తే యాకోబు పోరాడుతున్న సమయంలో దేవుని ఏమాత్రం విడిచిపెట్టట్లేదు. ఆఖరికి దేవుడు తనని ఆశీర్వదించవలసి వచ్చింది. The same way, when you see the life of Samson also, same thing happened in Samson's life. అదే రీతిగా మన సంసోను జీవితం చూస్తే కూడా సంసోను జీవితంలో కూడా అదే జరుగుతుంది. Samson is a person whose life is completely different from his birth. సంసోను జీవితం గమనిస్తే తన పుట్టుక మొదలుకొని తన జీవితము వ్యత్యాసంగా ఉంది. His life, his birth is actually decided by the God, and he's been anointed, he been Nazareth. ఈ యొక్క సంసోను పుట్టుక ద్వారానే దేవుని చేతనే నిర్ణయింపబడ్డది. ఒక నాజీరుగా తను ప్రత్యేకింపబడ్డారు. But when his life is going on, he has many things in his life because God is using him. But one day he met one woman, her name is Delilah, and because he fall with adultery with her, and he told her his secret of his strength, and he was caught by the Philistines. And end of the day, his life was going to be end. But end of the time, he prayed to God. ఈ యొక్క సంసోను జీవితం గమనిస్తే కనుక తన జీవితంలో వెళుతున్నాడు, అనేక కార్యములు దేవుని ద్వారా చేస్తున్నారు. కానీ ఒక సమయం వచ్చినప్పుడు ఒక స్త్రీ యొక్క వలలో పడ్డాడు. దెలీలా అనే మోహంలో పడి వ్యభిచారంలో పడి ఆ తర్వాత తన యొక్క బలమునకున్న రహస్యం ఆ యొక్క స్త్రీకి చెప్పాడు. తర్వాత ఫిలిస్తీన్లు వచ్చి సంసోన్ను పట్టేసుకున్నారు, బంధించారు. When you read the Bible in Judges chapter 16:28, he asked for the God, my Lord, please forgive me. He repented himself, my Lord, give me a last chance so that I can take my revenge upon these people. ఇక్కడ చూస్తే ఆ యొక్క న్యాయాధిపతుల గ్రంథము గమనిస్తే గనక ఆ 16వ అధ్యాయం 28వ వచనంలో చూస్తే అప్పుడు సంసోను దేవునికి ప్రార్థన చేశాడు, ప్రభువా నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో, ఈసారి మాత్రమే బలపరచినప్పుడు దేవుడు దానికి జవాబిచ్చారు. God listened to his heart, his repentance, and given the most power. He killed the men when he was alive more than them when he's dying. ఇక్కడ సంసోను ప్రార్థించినప్పుడు దేవుడు మరలా దేవుడు సంసోన్ని బలపరచాడు. ఎలా అంటే తన బ్రతికినంత కాలం కంటే కూడా ఈ సమయంలో చంపిన వారే ఎక్కువ మంది. So when you repent, God going to listen to you. కాబట్టి మీరు కూడా పశ్చాత్తాప పడినప్పుడు దేవుడు మీ మాట మీ ప్రార్థన Same thing happened in the David's life. He did a mistake in his life with the Bathsheba. అదే విషయము దావీదు జీవితంలో కూడా జరిగింది. ఎప్పుడు బత్షెబతో పాపం చేసిన సమయంలో When he did a mistake with Bathsheba, he kept it hidden, and he killed his husband also to hide his sin. ఆ యొక్క దావీదు బత్షెబతో పాపం చేసినప్పుడు తన పాపం కప్పిపెట్టడానికి ప్రయత్నం చేశాడు. తన భర్తను అయిన ఉరియాని చంపేసి ప్రయత్నం చేశాడు పాపాన్ని కప్పిపుట్టడానికి. When he's a king of this place, nobody is an authority over him. But when the prophet Nathan came to him and told about a story about what he did, he repented himself.
ఆ యొక్క దావీదు తను రాజుగా ఉన్నాడు కాబట్టి తనపైన ఏ అధికారం లేడు కదా అని అనుకుంటున్నాడు. ఆ సమయంలో ప్రవక్త అయిన నాతాను వచ్చి ఒక కథలాగా తనకు వివరించి చెప్పినప్పుడు దావీదు పశ్చాత్తాపపడ్డాడు. When you read the Psalm chapter 51, he prayed to the God that, my Lord, don't take the spirit, don't take the anointing or your presence in my life. ఈ యొక్క 51 కీర్తన మీరు గమనిస్తే కనుక దావీదు ఇక్కడ రాస్తున్నాడు ఏంటంటే, ప్రభా నీ యొక్క పరిశుద్ధాత్మ నా నుండి తీసివేయకు, నీ యొక్క అభిషేకం నా నుండి వేరు చేయకు అని మొరపెడుతున్నాడు. The same way, when you repent, God has forgiven many people. అదే రీతిగా మీరు కూడా పశ్చాత్తాపపడ్డప్పుడు అనేక మందిని దేవుడు క్షమించారు. And you can read in the Bible, Jesus also will always give a second chance to everyone who truly repent. బైబిల్లో చూస్తే యేసు ప్రభు వారు కూడా ఏంటిది, వారు నిజంగా పశ్చాత్తాపపడిన వారికి మరల అవకాశం ఇచ్చేవారుగా ఉన్నారు. See, when the Pharisees and the people who were there, when they caught an adultery woman and they get her to the Jesus and they want to punish her by the stones, but Jesus don't want to punish her. He forgiven her because he want to give a second chance in her life, and he told her that you should not do a sin anymore again. ఎప్పుడైతే ఆ యొక్క పరిసయ్యులు ఒక వ్యభిచారంలో పట్టబడిన ఒక స్త్రీని యేసుప్రభు దగ్గర తీసుకొని వచ్చి రాళ్లతో కొట్టాలని ఇష్టపడుతున్న ఆ సమయంలో యేసుప్రభు వారు తనను క్షమించి ఒక అవకాశం ఇచ్చి మరలా పాపము చేయకమని చెప్పారు ఆయన. In the same way, when you see with Zacchaeus, he was a tax collector, he was most cunning, he was cheating everyone and making a lot of money. Then when Jesus saw Zacchaeus, his heart towards Jesus, he went into house. Then immediately Zacchaeus' heart has been changed. ఆ యొక్క ఇంకో సన్నివేశం గమనిస్తే జక్కయ్య ఒక వ్యక్తి ఉన్నాడు, అతను సుంకపు గుత్తాదారుడై ఉన్నాడు. అతను కూడా తన మోసము చేసే వ్యక్తిగా ఉన్నప్పటికీ యేసయ్యను చూడాలని ఆశతో ఉన్నప్పుడు అది యేసయ్య చూసి తన ఇంటికి వెళ్ళినప్పుడు జక్కయ్య యొక్క హృదయము మార్చబడ్డది. Say, God definitely, Jesus will give you a second chance. అందుకనే నేను చెబుతున్న విషయం, యేసయ్య ఖచ్చితంగా మీకు రెండవ అవకాశం ఇస్తారు. That's the reason Jesus told a parable of a prodigal son about his attitude, his character, how he lead his life till the death of his life. When he got repented, he came back to his father. His father accepted him. అందుకొరకే యేసు ప్రభు వారు ఒక ఉపమానం చెప్పారు. ఏంటిది? తప్పిపోయిన కుమారుని గురించి. తను తప్పిపోయి పాపంలో వెనక్కి వెళ్ళిన తర్వాత మరలా ఒక సమయం వచ్చినప్పుడు మారు మనసు పొంది తండ్రి దగ్గరకు వచ్చినప్పుడు క్షమాపణ పొందుకున్నారు. See, Jesus also willing to give you a second chance. ఇక్కడ చూస్తే యేసు ప్రభు వారు కూడా మరలా అవకాశం ఇవ్వడానికి ఇష్టపడుతున్నారు ఆయన. He himself forgiven his own disciple, the Peter, who denied him thrice. ఆ యొక్క యేసయ్య తన జీవితంలో తన శిష్యుడనే పేతురుని కూడా 3 సార్లు నేను తెలియదని చెప్పేసి తృణీకరించిన పేతురుని క్షమించి మరలా అవకాశం ఇచ్చారు. If you read Luke chapter 22, 61 and 62, మీరు లూకాసు వార్త 22వ అధ్యాయము 61, 62 చూస్తే గనక, లూకా 22, 61, 62. అందుకు పేతురు, ఓయి నీవు చెప్పినది నాకు తెలియదనెను. అతడింకను మాట్లాడుచుండగా వెంటనే కోడి కూసెను. అప్పుడు ప్రభువు తిరిగి పేతురు వైపు చూచెను. గనుక పేతురు, నేడు కోడి కూయక మునుపు నీవు ముమ్మారు నన్ను ఎరుగనందువని ప్రభువు తనతో చెప్పిన మాట జ్ఞాపకము చేసుకొని వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చెను. See, here he repent himself for what he did for the Jesus when he got caught. ఇక్కడ చూస్తే యేసు ప్రభు చెప్పిన మాట ప్రకారము తన తప్పులో పేతురు పట్టబడ్డప్పుడు పేతురు వెళ్ళి పశ్చాత్తాపపడ్డాడు. See, after he got repentant, Jesus hand over this entire his disciple, his people to him, love them and feed them. ఇక్కడ చూస్తే పేతురు పశ్చాత్తాపపడిన తర్వాత యేసయ్య ఏం చేశారు, తన మిగతా శిష్యుల్ని కావచ్చు మిగతా మనుషులందరినీ కూడా నా గొర్రెలను మేపు అని చెప్పి పేతురు చేతికి అప్పగించాడు. See, our Jesus is so loving and kind hearted. When you repent, he going to give a second chance. చూడండి, మన యేసయ్య చాలా ప్రేమ కలిగిన వ్యక్తి, దయగలిగిన వాడై ఉన్నాడు. కాబట్టి మీరు పశ్చాత్తాపపడినప్పుడు మీకు మరలా అవకాశం ఇచ్చేవాడై ఉన్నారు. God the Holy Spirit also forgives and gives you second chance. మన ప్రభు అయిన పరిశుద్ధాత్ముడు కూడా ఆయన రెండవ అవకాశం ఇచ్చేవారై ఉన్నారు. In the 1 Peter 4:8, when we read it up, మనం 1 పేతురు 4వ అధ్యాయము 8వ వచనం మనం చదివితే,
ప్రేమ అనేక పాపములను కప్పును గనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒకని ఎడల ఒకడు మిక్కటమైన ప్రేమ గలవారై ఉండుడి. See here, 1 minute, I'll open. Why? It's not coming here actually. 4:8. Once again, I'll read up. See, most important of all continues to show deep love for each other, for love covers a multitude of sins. ఇక్కడ చూస్తే ఒకరి ఎడల ఒకరు మిక్కుటమైన ప్రేమను చూపుడి, ఎందుకంటే ప్రేమ అనేకమైన పాపములను కప్పును. See this, when you see the God, when you see Jesus, when you see the Holy Spirit, they love us lot. మనము గమనిస్తే గనక దేవుని చూసినా, యేసయ్యను చూసినా, పరిశుద్ధాత్మను గమనించినా సరే మనను చాలా ప్రేమించి వారై ఉన్నారు. But the Trinity are different in form, but they are one. ఈ యొక్క త్రిత్వమును మనం గమనిస్తే గనక మూడు వేరువేరుగా ఉన్న కనిపిస్తున్నప్పటికీ వారు ఒక్కరై ఉన్నారు. That's the reason when somebody loves someone, they'll forgive multitude of sins. ఎప్పుడైనా సరే ఒక వ్యక్తిని ఎవరైనా ప్రేమిస్తే వారు ఎన్ని పాపములు తప్పుదములు చేసినా వాటిని క్షమిస్తారు. Hallelujah. హల్లెలూయా. If you feel that God going to give me a second chance, definitely He going to give a second chance. ఒకవేళ మీరు దేవుణ్ణి ప్రభు నాకు రెండవ మారు అవకాశం ఇస్తాడని అనుకుంటే ఖచ్చితంగానే మీకు ఇస్తారండి. Amen. ఆమేన్. If you're looking for any second chance in the presence of God, maybe if you have a heart of repentance of your mistakes, what you did in your life, like the prodigal son, it's a good news in your life that God going to give you a second chance. ఈ రోజు మీరు కూడా ఆ యొక్క తప్పిపోయిన కుమారుడు ఏ విధంగా అయితే రెండవసారి అవకాశం కొరకు ఎదురు చూసారో, మీ జీవితంలో కూడా నేను పశ్చాత్తాపపడి రెండవసారి ఇంకా అవకాశం కావాలని ఎదురు చూస్తే మీకు ఒక శుభవార్త, మీకు దేవుడు రెండవ మరల అవకాశం And ఇస్తున్నాడు. the best solution for getting a second chance is, if we want to be forgiven, then we should also forgive each other. మొదటి విషయము, మీరు పరిష్కారం కావాలంటే ఏంటిది? మీరు మరల అవకాశం దేవుని నుండి పొందుకోవాలనుకుంటే గనక, మీరు క్షమించబడాలంటే మొదట మీరు ఇతరులను క్షమించాలి. This is a commandment where God likes it because He always ready to forgive us. ఈ యొక్క చెప్పబడిన మాట దేవుడు మనకిచ్చిన ఆజ్ఞ అయి ఉన్నది, ఎందుకంటే ఎల్లప్పుడూ ఆయన మనల్ని క్షమించాలని ఇష్టపడే వ్యక్తి అయి ఉన్నారు. See, here the God is ready to give a second chance. ఇక్కడ చూడండి, దేవుడు మరలా అవకాశం ఇవ్వాలని ఇష్టపడుతున్నారండి. Today, if you came in His presence and thinking about your life, if I get a second chance, it will be more blessed in my life. God is ready to give you a second chance. ఒకవేళ ఈ రోజు మీరు దేవుని యొక్క సన్నిధికి వచ్చిన ఈ సమయంలో మరలా నాకు దేవుడు రెండవసారి అవకాశం ఇవ్వాలని ఎదురు చూస్తే గనక, దేవుడు మీకు ఖచ్చితంగా రెండవ అవకాశం మరలా ఇస్తారు. Just you need to do, repent yourself. మీరు చేయవలసిన విషయం ఒకటే, పశ్చాత్తాపపడండి. You should never support the mistake what you did in your life, but you should repent for that. మీ జీవితంలో మీరు చేసిన పొరపాటును మీరు దాన్ని ఏమంటారు సపోర్ట్ చేయకూడదు, కానీ మీరు దాన్ని వదిలిపెట్టాలి, క్షమాపణ అడగాలి. When you have a repentance heart, when you see from the Old Testament to the New Testament to till the end of the Bible also, when you repent is such a thing where God heart can melt up. మీరు బైబిల్లో గమనిస్తే మొదటి నుంచి పాత నిబంధన నుంచి కొత్త నిబంధన వరకు అంతా గమనిస్తే కనుక, పశ్చాత్తాపపడిన హృదయము దగ్గర దేవుని యొక్క కనికరము కనిపిస్తుంది. You can see here when God want to destroy Nineveh, the city, completely. మీరు ఈ విషయం ఎక్కడ చూడొచ్చు అంటే, ఆ యొక్క నినేవే పట్టణంను దేవుడు పూర్తిగా నాశనం చేయాలనుకున్నాడు కదా. He selected Jonah and he sent him. If he is going away, running off also, he caught him and sent back to him to the Nineveh to destroy the city, so that he going to warn them. ఆ యొక్క నినేవే పట్టణాన్ని నాశనం చేయాలనుకుంటున్నాడు కాబట్టి వారిని హెచ్చరించడానికి యోనా అనే ఒక వ్యక్తిని ఎన్నుకొని తను పరిగెడుతూ పారిపోతున్నా సరే మరలా తీసుకుని వచ్చి బోధించడానికి, ప్రసంగించడానికి పంపించారు అక్కడ. See, we should know that when the Nineveh city, that people over there who's living, when they wear the sackcloth and when they repent themselves, everyone, God save the city. ఎప్పుడైతే ఆ యొక్క నినేవే పట్టణపు వారు ఆ యొక్క హెచ్చరిక విని వారు పశ్చాత్తాపపడి గోనెపట్ట వేసుకుని వారు దేవునికి మొర్రపెట్టారో, దేవుడు ఆ పట్టణాన్ని కాపాడారు. Repentance is a powerful tool what we have. మనము కలిగి ఉన్న ఒక బలమైన అద్భుతమైన ఒక సాధనం ఏంటి తెలుసా? పశ్చాత్తాపము. If you today you feel my life, yes my Lord, if you give me a second chance, if I get a second chance, it will be great blessing.
the only key for that, you should repent from your heart. కాబట్టి ఈ రోజు మీరు కూడా నాకు మరొకసారి అవకాశం వస్తే బాగుండని అనుకుంటే గనక దానికి ఉన్న ఒకటే తాళపు చెవి. So when you see this, when you see the Bible, when you see the life of Jacob, when you see the life of Samson, when you see the life of David, when you see in the time of Jesus, Zacchaeus, prodigal son, the woman who caught in the adultery, if you also see his disciple Peter also, they repent. ఇక్కడ మనం బైబిల్లో గమనిస్తే అంటే ఏంటిది, యాకోబు జీవితం కావచ్చు, సంసోను జీవితం కావచ్చు, దావీదు జీవితం కావచ్చు, కొత్త నిబంధనలో గమనిస్తే గనక తప్పిపోయిన కుమారుడు కావచ్చు, జక్కయ్య కావచ్చు, పాపంలో పట్టబడ్డ స్త్రీ కావచ్చు, వీరందరూ కూడా పశ్చాత్తాపపడి మరలా అవకాశం పొందుకున్నవారు. Today God is telling you through me that if somebody is repenting from his soul, heart and completely broken heart, God will give you a second chance. ఈ రోజు దేవుడు నా ద్వారా మీతో చెబుతున్న మాట ఏంటిదంటే, మీ యొక్క హృదయం విరిగి నిజంగా మీరు పశ్చాత్తాపపడితే గనక దేవుడు దాన్ని వినువాడు. If you want a second chance today because of your mistakes what you did in your life, just repent your heart so that God going to give you a second chance. మీ జీవితంలో మీరు ఇదివరకు చేసిన తప్పులు పొరపాటులను బట్టి మరలా నాకు అవకాశం వస్తే బాగుండు అని అనుకుంటే గనక మీరు పశ్చాత్తాపపడితే ఖచ్చితంగా దేవుడు మరలా మీకు అవకాశం ఇస్తాడు. Amen. ఆమేన్. Amen. ఆమేన్. Thank you. God bless you all. అందరికీ కూడా వందనాలు. దేవుడు దీవించును గాక అందరిని.